చూడండి అత్తయ్య స్వప్న, నేను టిఫిన్ చేసొచ్చేలోపు ఏడిపోయింది. కొంపదీసి నాతో పాటు హాస్పిటల్కి రావడం ఇష్టం లేక ఇంట్లో ఏమైనా దాక్కేయిందే? అయ్యో, అట్లేం అయ్యుండదు. ఆయన దాక్కోవాల్సిన కర్మ దానికేంది? ఇంతవరకు హాస్పిటల్కి పోవాలనే కదా తొందరగా రెడీ అయ్యి టిఫిన్ కూడా చేసింది. మరి అలాంటప్పుడు ఏడిపోయినట్టు? ఆ స్వప్నకి కొంచెం కూడా తెలివిలేదు. ఇప్పటికే చాలా లేట్ అయింది అత్తయ్య. మేము ఇంకో అర్ధగంటలో హాస్పిటల్లో ఉండాలి. ఇందాక అవని ఇంటెనకాల పెరట్లేకపోతున్న అత్తయ్య అని చెప్పింది. నాకు తెలిసి స్వప్న కూడా ఆన్నే ఉందేమో. అమ్మో, నన్ని అవని బాగా కొడుతుంది. నన్ని నా బిడ్డని ఏమో చేసేలాగానే ఉంది. అమ్మా, నానా, తొందరగా రండి. ఏవండి, నన్ని అవని బాగా కొడుతుంది. అన్నయ్య, అందరు తొందరగా రండి. అసలు ఇప్పుడు ఏమైందని అంత డ్రామా చేస్తున్నావు? నేను నిన్ని ఒకటేసారి చెంపపైన కొట్టినా. ఆ ఒక్క దెబ్బకే నువ్వు కింద పడతావా? నీ వాళ్ళకం చూస్తుంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టే ఉన్నావు. ఇంకా చేసిన డ్రామా చాలు గాని పైకి లెయ్యి. వస్తాయి అవని, నన్ను కొట్టి కింద పాడేసిందే కాకుండా మళ్ళీ నన్నే డ్రామా ఆడుతున్నా అంటావా? నీకెంత ధైర్యమే? అబ్బా, నాకు కడుపులో నొప్పిగుంది. నా బిడ్డకి ఏమైందో ఏమో. అంతా నీ వల్లే. ఏమండి, అమ్మా, నాన్న, అన్నయ్య, అందరూ రండి. నేను ఇంటెనకాల పెరట్లో ఉన్నా. ఈ అవని నన్ను బాగా కొడుతుంది. అందరు రండి. అత్తయ్య, ఇంటెనకాల నుంచే సౌండ్ వస్తుంది. అవును బాబు, అది ఎందుకో గట్టి గట్టిగా అడుస్తుంది. ఏమైందో ఏమో, తొందరగా పోదాం రండి. ఏమైంది? అన్నయ్య. ఏంది స్వప్న అరుపులాగుంది? అదేరా, మాకు కూడా అర్థమైతలేదు. హాస్పిటల్కి పోవడానికి టైం అవుతుంది. ఆ స్వప్న చూస్తే ఇంటెనకాల పెరట్లో నుంచి గట్టి గట్టిగా అడుస్తుంది. ఏమైందో ఏమో, తొందరగా పోదాం రండి. వీళ్ళేంది ఇంత గట్టిగా అడుస్తున్నా వస్తలేరు? నేను యాక్ట్ చేయలేక చేస్తున్నా. అరిచి అరిచి నా గొంతు పోయేలాగుంది. ఏవండి, ఈ అవని నన్ను కొట్టి చంపేసేలాగుంది. తొందరగా రండి. అసలు ఈ స్వప్న ప్లాన్ ఏందో నాకు అర్థమైతలేదు. నా పాలిట నేను ఒంటరిగా కూసున్నా. ఈ స్వప్న కావాలని నా దగ్గరకు వచ్చింది. నేను చేయని దొంగతనం నింద నా పైన, నా కుటుంబం పైన వేసింది. నన్ను కావాలని రెచ్చగొట్టింది. తీరా ఒక్క దెబ్బ కొట్టేసరికి నేనేదో తనని కావాలని కింద పడేసినట్టు గట్టి గట్టిగా అరుస్తూ డ్రామా చేస్తుంది. ఇప్పుడు ఈ డ్రామా అంతా ఎందుకు? హాస్పిటల్కి పోకుండా తప్పించుకోవడానికే కదా. థూ, మరి ఇంత దిగజారిపోతావని అసలు అనుకోలే. నీది ఒక బతికేనా? ఒసేయ్, నా కడుపులో ఉన్న బిడ్డకి ఏమన్నా కావాలి, నిన్ను మాత్రం ఊకనిచ్చిపెట్టాను. నీ అంతు చూస్తా. స్వప్న. ఏవండి? ఏమైందే? ఈ అవని నన్ను బాగా కొట్టి కిందికి తోసింది. నాకు కడుపులో బాగా నొప్పిగా ఉందమ్మా. అయ్యయ్యో, నేను ఒకటేసారి చెంపపైన కొట్టినా అంతే. ఈ స్వప్న కావాలని డ్రామా చేస్తుంది. స్వప్న. అసలేంది అవనిదంతా? ఇంతకీ స్వప్న పెరట్లో ఎందుకుంది? నువ్వు స్వప్న పైన ఎందుకు చేయి చేసుకున్నావు? నేను చెప్తా. నాది ఒక బంగారు నక్లీస్ కనబడతలేదు. నేను కబోర్డ్ దగ్గర పెట్టినా. అవని ఏమన్నా చూసిందేమో అని అడగడానికి వచ్చినా అంతే. ఇంత దానికి నేను నీ కళ్ళకి దొంగలాగా కనబడుతున్నానా అని నన్ను కొట్టి కిందికి దోసింది. అయ్యో అత్తయ్య, నేను కావాలని కొట్టలేను. నన్ను స్వప్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నేను కావాలని తన నక్లీస్ దొంగతనం చేసినానంట. అయితే అంత చిన్నదానికి కొడతావా? నీకు తెలుసు కదా స్వప్న ఒట్టి మనిషి కాదు అని. కొంచెం కూడా నీకు తెలివి లేకపోతే ఎట్లా? అత్తయ్య, నేను అంత ఈజీగా చేసుకునేదాన్ని కాదు. స్వప్న నన్నంటే నేను పడేదాన్ని, కానీ నా కుటుంబాన్ని కూడా దొంగలు అంటుంది. సరే అవని, స్వప్న అట్లా మాట్లాడడం తప్పే. అయితే చేసుకుంటావా? నిన్ని రెచ్చగొడితే మాత్రం రెచ్చిపోతావా? ఇప్పుడు చూడు, నీ వల్ల స్వప్న కడుపు నొప్పి అంటుంది. నువ్వు ఇట్లా చేస్తావని నేను కళ్ళలో కూడా అనుకోలేనావని. అత్తయ్య, అవన్నీ తర్వాత. ఈడ స్వప్న కడుపు నొప్పితో బాధపడుతుంది. మనం ఫస్ట్ స్వప్నని హాస్పిటల్కి తోలుకొని పోవాలి. ఇంకా లేట్ చేయడం మంచిది కాదు. తొందరగా డాక్టర్ దగ్గరికి తోలుకొని పోదాం రండి బాబు. స్వప్న, నీకేం కాదు. ఏమండి, నా బాధ నాకేమైతుందో అని కాదు. నా కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదు. నన్ను తొందరగా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తోలుకొని పోండి. మనకి ఏ డాక్టర్ అయితే ఏముంది, నువ్వు మన బిడ్డ క్షేమంగా ఉండేది కావాలి. మా ఫ్రెండ్ హాస్పిటల్కి తోలుకొని పోతే నేను కొంచెమైనా ధైర్యంగా ఉంటా.
అమ్మో, నువ్వు ధైర్యంగానే ఉంటావు, కానీ నేను ప్రాణాలతో ఉండాలి కదా. నా బండారం బయటపడితే నన్ను హాస్పిటల్లోనే చంపేస్తారు మీరు. ఎట్లయినా సరే నేను మాత్రం ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికే పోవాలి. స్వప్న పద. ఏవండి, నేను మాత్రం మా ఫ్యామిలీ డాక్టర్ అయితేనే ధైర్యంగా ఉంటా. ప్లీజ్ అండి, నన్ను ఆడికి తొలుకొని పోండి. అవును బాబు, స్వప్న చెప్పేది కరెక్టే. ఈ టైంలో మాకు బాగా తెలిసిన మా ఫ్యామిలీ డాక్టర్ అయితేనే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటది. అవును బావా, అదీగాక స్వప్న కూడా చెప్తుంది కదా. అమ్మయ్యా, బతికిపోయినారా దేవుడా. నాతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీ డాక్టరే అంటున్నారు. ఇంకా నాకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఏదో ఒక హాస్పిటల్ ఫస్ట్ తొందరగా తొలుకొని పోదాం రండి. బావా, నేను ఇప్పుడే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి వెంటనే కార్ తీసుకొని రమ్మని చెప్తా. అంతవరకు స్వప్నని హాల్లో పడుకోబెట్టండి. సరే బావా. రేయ్, నీ ఫ్రెండ్కి తొందరగా రమ్మని చెప్పు. సరే అమ్మా. నా ఫ్రెండ్స్ లో కారు ఉండింది రాకేష్ వాళ్ళ అన్నయ్య కొక్కనికే. ఈ పరిస్థితుల్లో తప్పదు. రాకేష్ మీద ఉన్న కోపం పక్కకు పెట్టి వెంటనే కారు తీసుకొని రమ్మని చెప్పాలి. రే రాకేష్, రే కిరణ్, ఇది కలనా నిజమా? నువ్వు నాకి ఫోన్ చేసినావా? అంటే నా మీద ఉన్న కోపం తగ్గినట్టేనా? రేయ్, అవన్నీ తర్వాత. ఇప్పుడు నీతో దాని గురించి మాట్లాడేంత టైం లేదు. నువ్వు అర్జెంటుగా నాకొక హెల్ప్ చేయాలిరా. ఏంది హెల్పా? ఏమైందిరా? ఎందుకంత కంగారు పడుతున్నావు? మళ్ళేమన్నా సమస్యనా? అవునరా, నా చెల్లెలు స్వప్నని వెంటనే హాస్పిటల్ తొలుకొని పోవాలి. ఏంది హాస్పిటల్కా? ఏమైందిరా? నీకు తెలుసు కదరా నా చెల్లెలు ప్రెగ్నెంట్ అని. ఇప్పుడు అనుకోకుండా కడుపులో నొప్పి అంటుంది. ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. నువ్వు తొందరగా మీ అన్నయ్యది కార్ తీసుకొని రారా. స్వప్నని తొందరగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి. నాకు అర్థమైందిరా, నువ్వేమి టెన్షన్ పడొద్దు. నేను 5 నిమిషాల్లో మీ ఇంటి ముందు కారుతో రెడీగుంటా. తొందరగా రా మామా. సరే. ఏవండి, నాకు అర్థమైతుంది మీరందరూ నా పైన కోపంగా ఉన్నారని. కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను కావాలని చేసలేను. ఆ స్వప్ననే నా దగ్గరకు వచ్చింది. నాతో కావాలని గొడవ పెట్టుకేయింది. మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే ఆ స్వప్న కావాలని డ్రామా చేస్తుంది అనిపిస్తుంది. స్వప్నకి హాస్పిటల్కి పోవడం ఇష్టం లేదు. అందుకు తప్పించుకోవడానికి ఇదంతా డ్రామా క్రియేట్ చేసింది. నాకు ఫస్ట్ నుంచి స్వప్న పైన బాగా అనుమానం. నిజానికి మొన్న ఏమైందంటే స్వప్న పపాయ. ఆపు. అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? నిన్ని ఇంట్లో ప్రతి ఒక్కరు వెనకేసుకొస్తారు కాబట్టి నువ్వు ఏం చేసినా కరెక్టే అనుకుంటున్నావా? నిన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా? నీకి ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలపైనే చేసుకుంటావు. నా చెల్లెలు స్వప్న తింగరదే కావచ్చు. అన్ని ఎదవ పనులు చేసి ఇంట్లో వాళ్ళందరితో తిట్లు తినొచ్చు. నాకు కూడా నా చెల్లెల మీద కోపం ఉండొచ్చు. అంత మాత్రానికి నాకు చెల్లెలు కాకుండా పోదు కదా. నాకి నా చెల్లెలపైన ఉన్న ప్రేమ తగ్గదు కదా. నువ్వు నా చెల్లెల గురించి ఏం చెప్పినా నమ్మేస్తా అనుకున్నావేమో. నాకి నీకంటే నా చెల్లెలే ఎక్కువ. నా చెల్లెలు నీ పైన నిందేయడం తప్పే. అందుకని తన పైన చేసుకుంటావా? ఏ, ఇంట్లో మేమందరం ఉన్నాం కదా. మాకు చెప్పింటే ఆ స్వప్నకి మేమే బుద్ధి చెప్పేవాళ్ళం కదా. అంతేగాని గర్భవతి అనుగు చూడకుండా తనపైన చేసుకుంటావా? నీ వల్లే తను కింద పడింది. కడుపులో నొప్పి అంటుంది. ఆయన కూడా నీకి కొంచెం కూడా బాధ లేకుండా ఇంకా నా చెల్లెల్ని అనుమానిస్తున్నావా? నువ్వన్నీ లేనిపోని చెప్తే నేను నమ్ముతా అనుకున్నావేమో. నువ్వు 100 చెప్పినా సరే ముమ్మాటికి నువ్వు చేసిన తప్పే. ఛ, నువ్వు ఏ పని చేసినా 100 సార్లు ఆలోచించి చేస్తావనుకున్నా. అందరిలాగా తొందరపడే మనిషివి కాదు అనుకున్నా. కానీ నీ మీద ఉన్న నమ్మకం మొత్తం పోయింది. అసలు నువ్వు. రేయ్, నీ ఫ్రెండ్ రాకేష్ ది కార్ వచ్చింది, తొందరగా రారా. అమ్మా వస్తున్నా. నీ పని ఇప్పుడు కాదు, హాస్పిటల్కి పోయొచ్చినాక చెప్తా. నా చెల్లెలకే కనుక నీ వల్ల ఏమన్నా అయిందనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నాలో మనిషిని కాదు రాక్షసుని చూస్తావు. ఛీ. ఇప్పుడు నేను స్వప్న గురించి ఏం చెప్పినా ఇంట్లో ఎవరు నమ్మే సిచ్యువేషన్ లో లేరు. అందరూ నాదే తప్పు అంటున్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ స్వప్న ఈ డ్రామా మొత్తం ఎందుకు ఆడిందో. కడుపు నొస్తుంది అని డాక్టర్ దగ్గరికి పోతే అది కూడా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికే. ఆయన ఈ డ్రామాకి పులి స్టాప్ పెట్టడానికి స్వప్నకి అబార్షన్ అయిందని చెప్తాడు. దాంతో స్వప్నకి ఏ ప్రాబ్లం ఉండదు. నింద నా పైన పడుతుంది.
నేను గెస్ చేసింది కరెక్టే అయితే ఖచ్చితంగా స్వప్నకి అబార్షన్ అయింది అంటారు. అయినా సరే నేను మాత్రం భయపడేదే లేదు. ఆ స్వప్న గుట్టు ఎట్లా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు. రే రాకేష్, చెప్పురా మామ. నీకి నా ఫ్యామిలీ డాక్టర్ తెలుసు కదా, విక్రమ్ హాస్పిటల్. తెలుసురా. నువ్వు వీళ్ళందరినీ ఆనే డ్రాప్ చెయ్యి, నేను వెనకాల బైక్ మీద వస్తా. సరే మామ. నువ్వు ఇంకా తొందరగా కార్ స్టార్ట్ చెయ్యిరా. అమ్మా, నువ్వేమి కంగారు పడొద్దు. స్వప్నకి ఏం కాదు. మీరు ఇంటి దగ్గరే ఉండండి. మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఊకే కంగారు పడతారు. ఏంటిరా నువ్వు అట్లా మాట్లాడతావు? స్వప్నకి బాలేకపోతే మేము మాత్రం ఇంటి దగ్గర ఎట్లుంటామనుకున్నావు? అవునరా. ఇంకా చెప్పాలంటే ఇంటి దగ్గర టెన్షన్ ఎక్కువ ఉంటది, స్వప్నకి ఏమైందో అని. మేము కూడా కార్లో పోతాం. సరే, మీ ఇష్టం, వెళ్ళండి. ఏమండి? మళ్ళేంది? నేను కూడా మీతో పాటు హాస్పిటల్కి వస్తా. ఎందుకు? నా చెల్లెల్ని ఆడ కూడా అనుమానించడానికే? ఏం అవసరం లేదు, ఈయనే ఉండు. మరి ఇది టూ మచ్ అండి. కనీసం నన్ను మీతో పాటు హాస్పిటల్ కూడా తొలుకొని పోరా? నేనొస్తే ఏమైతుంది? అత్తయ్య మామయ్య పోయినారు కదా. వాళ్ళు పోతే నువ్వు కూడా రావాలని రూల్ ఉందా ఏమన్నా? ఇంతవరకు నువ్వు చేసిన ఘనకార్యం సాల్లే. నువ్వు ఆడికొచ్చి వెలగబెట్టేదేం లేదు. ఇంట్లోనే ఉండు. చూడండి, నేను మీ చెల్లెల గురించి చాలా నిజాలు చెప్పాలి, కానిప్పుడు నేను చెప్తే వినే సిచ్యువేషన్ లో, నమ్మే సిచ్యువేషన్ లో మీరు లేరు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను స్వప్న విషయంలో ఎలాంటి తప్పు చేసలేను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నేను మాత్రం అస్సలు రిగ్రెట్ గానే ఫీల్ అవ్వను. ఇప్పుడు మీరు హాస్పిటల్ కి పోయినాక కూడా ఆడ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. మీరందరూ ఇంటికి వచ్చిన తర్వాత నాతో ఖచ్చితంగా రూడ్ గా బిహేవ్ చేస్తారు. నేను అప్పుడు మాట్లాడతా. అంతవరకు సైలెంట్ గా ఉండడమే నాకు కూడా మంచిది. అసలు ఎవని ధైర్యమేంది? ఇంత జరిగినా కూడా అసలు తన తప్పేం లేదు అన్నట్టు కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది. అయినా నీతో నాకేంది మాటలు? నువ్వే అన్నావు కదా మేము ఇంటికి వచ్చినాక మాతో మాట్లాడతా అని. ఏం మాట్లాడతావో నేను కూడా చూస్తా. ఈ రోజు ఎట్లయినా సరే నీ చెల్లెల నిజస్వరూపం బయట పెడతా. ఆ స్వప్న గురించి అందరికి నిజం తెలిసిన తర్వాత నా పైన కోప్పడిన వాళ్ళందరూ బాధపడక తప్పదు. ఏవండి, తొందరగా డాక్టర్ని పిలవండి. నాకు కడుపులో బాగా నొప్పిగా ఉంది. డాక్టర్ గారు. స్వప్న, నువ్వేం భయపడొద్దు, మీకేమి కాదు. డాక్టర్. ఏమైంది? డాక్టర్, నా భార్య అనుకోకుండా కింద పడింది. అప్పటి నుంచి కడుపులో నొప్పి అంటుంది. తను ముందరనే ప్రెగ్నెంట్ డాక్టర్. నాకెందుకో భయంగా ఉంది. మీరు తొందరగా ట్రీట్మెంట్ చేసి అసలు ఏమైందో చెప్పండి. ఈ స్వప్న మొత్తం నేను చెప్పినట్టే చేసింది. ఏమో అనుకున్నా గాని ఆ సాధ్యురాలే. మీరేమి కంగారు పడొద్దు, మొత్తం నేను చూసుకుంటా. లోపలికి తీసుకొని రండి. సరే డాక్టర్. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లెంత్ తక్కువైతుంది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ లెంత్ పెంచడానికి ట్రై చేస్తా. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.